చేసిన తప్పులు సరిచేసుకోవాలనుకుంటున్నారో లేకపోతే వివాదాల మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఉదంతం మీద. పవన్ కళ్యాణ్ విషయంలో మేమేమీ అభ్యంతరం చెప్పట్లేదు. ఆ రోజున పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అక్కడ కొన్ని సంఘాలు మాట్లాడటం, ఆ టైంలో మీటింగ్కి పర్మిషన్ ఇస్తే ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ని రావద్దని కానీ ఆగిపోమ్మనమని కానీ ఈయన పోటీ చేయొద్దని కానీ మేము చెప్పం. చక్కగా పోటీ చేసుకోవచ్చు, రాజకీయ పార్టీ నడుపుకోవచ్చు, ఆయన తిరగచ్చు, ఆయన ఏమైనా చేసుకోవచ్చు, మాకే అభ్యంతరం లేదు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానికి పొన్నం సమాధానం చెప్పేశారు. ఆయన వ్యవహారంలో మేమేం జోక్యం చేసుకోవట్లేదు అని. ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నటువంటి దశలో ఓ పక్కన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి అటు కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి ప్లస్ తెలుగుదేశం ఓట్లు కూడా కాంగ్రెస్కి వచ్చేటట్టు బీజేపీకి పోకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ బీఆర్ఎస్ నుంచి తన వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి ఆదరణ కలిగినటువంటి, అది కూడా హైదరాబాద్లో బలంగానే ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి టీం ఉండగా పవన్ కళ్యాణ్తో ఇట్లాంటిది ఎందుకు చేస్తున్నాడు అన్నటువంటి అనుమానాలకి తోసిపుచ్చుతూ పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ని, ఎందుకంటే పవన్ ఎట్లాగూ రేవంత్ని ఏమనలేదు, రేవంత్కి తెలిసి ఉండదులే అన్నాడు. రేవంత్ ఈ విషయం చెప్పుకురావడం ద్వారా పవన్ అభిమానుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఎట్లాగూ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ బీఆర్ఎస్ కానీ ఇద్దరు మంచోళ్ళే అని చెప్తున్నారు కాబట్టి అది లేదు, ఆ ఇష్యూ అక్కడతో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు వచ్చేటప్పటికి ఏదైతే కోమటిరెడ్డి మొన్ననే వెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకి మంత్రి పదవి కావాలంటూ మన రాహుల్ గాంధీని కలిసి వచ్చిన నేపథ్యంలో అందరు ఎమ్మెల్యేలు 66 మంది, ఇదివరకు 64 గెలిచిన తర్వాత 2 బై ఎలక్షన్స్లో గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ, 66 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా తగిన అర్హతలు ఉన్నోళ్లే. కాకపోతే కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం మంత్రివర్గం ఛాన్స్ ఇస్తుంటాము. అయితే రాహుల్ గాంధీని కలవడంలో తప్పు లేదు, మంత్రివర్గంలో చోటు అడగడంలో తప్పు లేదు అన్నటువంటి తేల్చి చెప్పారు. తద్వారా రాజగోపాల్ రెడ్డితో కోమటిరెడ్డితో ఎట్లాంటి వివాదాలు చేసుకునేటటువంటి ఉద్దేశం లేదన్న సంగతి తేల్చి చెప్పారు. నువ్వు అడిగినా కూడా మంత్రి పదవి నేను ఇస్తేనే వస్తుందన్న ఆయన అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. ఇకపోతే కిషన్ రెడ్డి మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి అసలు రాష్ట్రానికి ఏం చేశారు లాంటి, తద్వారా బీజేపీని దోషిగా చూపెట్టేటటువంటి ప్రయత్నం రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో చేసి క్రిందటిసారి బీజేపీ అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయ్యి ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ బీజేపీ వచ్చింది కాబట్టి బీజేపీ ప్లేస్ని తను ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది.